స్ట్రెస్‌కి, ఇమ్యూనిటీకి సంబంధం గురించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి, జరిగాయి. ఆహ్, ఇంకా జరుగుతూనే కూడా ఉంటాయి. ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి విషయాల్లో స్ట్రెస్‌ని మనం క్వాంటిఫై చేస్తే, సివియర్ స్ట్రెస్ వలన ఖచ్చితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది ఎలా జరుగుతుంది? అంటే స్ట్రెస్‌లో ఫిజియోలాజికల్‌గా జరిగేటువంటి అనేక విషయాలు మనకు కనపడుతుంటాయి. ఒకటి మనిషి యొక్క అంటే మనస్సు అప్సెట్ అవ్వటం. తద్వారా వచ్చేటువంటి తన ఆహార వ్యవహారాలు కానీ, నిద్ర కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వటం. సో, ఫుడ్ తగ్గటం కానీ, లేదా ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవటం కానీ, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీ ఇవి ఎక్కువగా చేయటం కానీ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఇవి సాధారణంగా జరిగేటువంటి విషయాలు. వీటి వలన రోగనిరోధక శక్తి తగ్గటం అనేది జరుగుతుంటుంది. అలానే స్ట్రెస్ వలన నిద్ర తగ్గటం అనేది జరుగుతుంటుంది. నిద్ర లేమి అనేది చాలా కామన్గా మనం చూస్తుంటాం. లేదా నిద్ర లేట్గా పడుకోవడం అనేది చూస్తుంటాం.